ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ చిన్న గమనిక. హరిహర కళాభవన్లో 2వ శనివారం జరగవలసినటువంటి సభను నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే హరిహర కళాభవన్లో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వకపోవడం ద్వారా ఆ సభను నిలిపివేయడం జరుగుతుంది. ఏనాడు లేని విధముగా క్రిస్టియన్ మీటింగ్స్ అయితే ఇవ్వము అని చెప్పేశారు. చెప్పేసిన తర్వాత మరి మనకు వేరే దారి లేదు కాబట్టి మరి 2వ శనివారం జరగవలసినటువంటి సభను నిలిపివేయడం జరిగింది. అదేవిధముగా 3వ శుక్రవారము మరి సెకండ్ సాటర్డే జరగవలసినటువంటి సభను 3వ శుక్రవారం సెయింట్ థామస్ చర్చ్ ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్నటువంటి మరి చర్చ్లో శుక్రవారం ఉదయం అనగా 20వ తారీఖు ఉదయం 9 గంటలకు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. కనుక ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి ఈ కారణం చేత మరి సభను నిలిపివేయడం జరుగుతుంది. కనుక ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. 3వ శుక్రవారం జరగబోయే ఆరాధన కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు కదండి. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 6వ వచనం. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. నేను ఒంటరైపోయినాను, నేను అనాథనైపోయినాను అనే దిగులు పడుతున్నావా? వేదన పడుతున్నావా? నేను ఒంటరిని అయిపోయినానని చెప్పి దిగులు పడుతున్నావా? ఈరోజు దేవుడు చక్కని వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీ వెంట వస్తాడంట. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదంట. తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడువను, ఎడబాయను అంటున్నాడు ఆయన. చాలామంది మాటిచ్చి వదిలిపెడతారు. చాలామంది అవసరం ఉన్నంతసేపు వాడుకొని వదిలేస్తారు. కానీ మన దేవుడు అలా కాదు. ఎవ్వరు చెయ్యి విడిచినా మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియ దేవుని జనాంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో. ఉదయం పడక మీద నుంచి లెగగానే ఒక తెలియని ఆందోళన, తెలియని భయము, తెలియని వేదనతో బాధపడుతున్నావేమో. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానం, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నా దేవుడు వస్తాడు. నీ వెంట నా ప్రభువు నడుచుకుంటూ వస్తాడంట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ వెంట వచ్చి ఎక్కడైతే తలదించుకున్నావో, ఏ స్థలంలోనైతే నువ్వు తలదించుకున్నావో, ఏ ప్రజల మధ్యలో అయితే తలదించుకున్నావో, ఆ ప్రజల మధ్యలోనే నా దేవుడు నీ తలను ఎత్తబోతున్నాడు. ఏ ప్రజల మధ్యలో తలదించుకొని ఏడుస్తున్నావో, ఏ ప్రజల మధ్యలో తలదించుకొని ఓడిపోయినావో, ఓటమి పాలైనావో, అదే ప్రజల మధ్య నా దేవుడు నీ తలను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. కనుక ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటలు విని మీరు ధైర్యము తెచ్చుకోవాలి. ఈ వాగ్దానం విని మీరు ధైర్యము తెచ్చుకోవాలి. భయపడకండి, దిగులు పడకండి. ఎంత చక్కని వాగ్దానమో చూడండి మరొకసారి. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. ఎవరైతే నీ జీవితాన్ని పతనం చేయాలని చూస్తున్నారో, ఎవరైతే నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారో, వారిని చూసి భయపడకండి. అప్పులను చూసి భయపడుతున్నావా? అనారోగ్యం చూసి భయపడుతున్నావా? ఆర్థిక ఇబ్బందులను చూసి భయపడుతున్నావా? రోగములను బట్టి భయపడుతున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, వారిని చూసి భయపడకండి. ఎంత చక్కని వాగ్దానం చూడండి. వారిని చూసి భయపడకండి, దిగులు పడకండి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయడు.
అసలు విడిచిపెట్టాడండి. నువ్వు హాస్పిటల్ పాలైనా విడిచిపెట్టాడు, నువ్వు అప్పుల పాలైనా విడిచిపెట్టాడు. ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినా ఆయన భయపడాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. గాఢాంధకారపు లోయల్లోకి నువ్వు పడిపోయినా, సముద్రం లోతు అంచుల్లోకి వెళ్ళిపోయినా, ఇలా చెయ్యి బట్టి ఆయన నిన్ను పైకి లేవనెత్తే దేవుడు. ఈరోజు అప్పుల్లో కూరుకుపోయినావా, అనారోగ్యంతో కూరుకుపోయినావా, నిందల్లో కూరుకుపోయినావా, కోర్టు కేసులలో కూరుకుపోయినావా, ఏ సమస్యల గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఈరోజు దిగులు పడుతూ వేదన పడుతూ ఈ వాగ్దానం చూస్తున్నావో, ఈ వాగ్దానం నీ కొరకే చెల్లి, ఈ వాగ్దానం నీ కొరకే తమ్ముడా. దేవుడు ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామా? ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానం, నిన్ను విడువడంట. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీ దగ్గరికి వస్తాడంట. నువ్వు భయపడకు. నీ ముందున్నటువంటి వారితో భయపడడానికి వీల్లేదు. నీ వెనకాల ఉన్న దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయన యూదా గోత్రపు సింహం. ఆ యూదా గోత్రపు సింహమైన యేసయ్య ఈరోజు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు, దిగులు పడకు, జడియకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కృప కలుగును గాక. ఈరోజు వాగ్దానం చూస్తున్న మీ అందరికీ కూడా కృప కలుగును గాక. చెప్పండి, మీ తలల మీద చేతులు పెట్టుకొని చెప్పండి, యేసయ్యా మాకు కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక యేసునామములో. మీ అందరికీ కృప కలుగును గాక. ప్రార్థన చేద్దామా? ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రం. మా ప్రియులు, మా ఆప్తులు ప్రభువా, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూసి ఉన్నారో, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నారు. బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక. నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డలపై కుమ్మరించబడును గాక. సర్వోన్నతుని శక్తి బిడ్డలపై రిలీజ్ అవ్వును గాక. బ్లెస్ అండ్ కృపతో మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా ఉన్నావు ప్రభువా. మమ్మల్ని విడువను, ఎడబాయను అంటున్నావు. ఎంత చక్కని వాగ్దానంతో మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. బ్లెస్ అండ్ కృపతో నింపండి. నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డలపై కుమ్మరిస్తురమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరుపుకుంటున్న మీ అందరికీ కూడా మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.